అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జాయింట్ కలెక్టర్ గారు వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం జరుగుతుంది. ప్రజలందరికీ సూచన ఏంటనగా మనకి భద్రాచలం 2వ ప్రమాద హెచ్చరిక దగ్గరికి చేరువలో గోదావరి ప్రవాహం ఉండడం వల్ల మనకి వరద ప్రభావం రోజు గంటకి మనకు పెరుగుతుంది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళడానికి సహకరించాల్సిందిగా ప్రభుత్వానికి అలాగే అధికారులకి మీకు కావాల్సిన దినసరి సరుకులు, నిత్యావసర వస్తువులు, అలాగే హెల్త్ క్యాంప్స్, అలాగే మీకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం కావాలన్నా అవన్నీ అందజేయడం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ములుగడానికి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా గంటకి ప్రభుత్వ అధికారులు సందర్శించి వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు. మనం ఎక్కడికక్కడ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఆ రిలీఫ్ క్యాంపులో ప్రజలకి వాళ్ళకి సహాయక చర్యల్ని వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి నిత్యావసర వస్తువులు, ఆహారం అలాగే వైద్యం, ఇతర ఎమర్జెన్సీ సహాయం అంతా కూడా మేము ఏర్పరచడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచన. మత్స్యకారులు ఎవరు నదిలోకి కానీ వేటకి ఈ సమయంలో వెళ్ళడానికి వద్దాయి. అలాగే మనం ఫెర్రీలు కానీ బోట్స్ కానీ ఏమైనా అనాథరైజ్డ్గా వెళ్ళేవన్నీ కూడా నిషేధించాం. ఏవైతే ప్రభుత్వం అవసరం నిమిత్తం వేటిని నడుపుతుందో అవి మాత్రమే ప్రస్తుతం మనం అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. సో అందువల్ల బట్ స్టిల్ మనకి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ చాలా ఇంపార్టెంట్. మనకి అక్కడ నీళ్ళు వచ్చేసింది, ఇప్పుడు పిల్లలు కూడా అక్కడ ఆడుకుంటున్నారు. రైటా, ఇప్పుడు పిల్లలు ఆడుకుంటే ప్రాబ్లం ఏంటి? నీళ్ళు రావడం ఓకే, బట్ అక్కడ పాములు కానీ ఏదైనా ఉంటే అలా ఇది హెల్త్ డిపార్ట్మెంట్ పిల్లలకి ఎస్పెషల్లీ మీకు డయేరియా కానీ ఇది తప్పకుండా జరగడానికి అవకాశం ఉంది. డయేరియా లాంటిది రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం కనీసం ఆ ఇన్ఫెక్ట్ అయిన నీళ్ళని ఎవరైనా అస్సలు తెలియకుండా తాగితే వాళ్ళకి కంటామినేషన్ అవుతుంది. అది మీకు పిల్లలు ఇప్పుడు నేను చూసాను కదా, అక్కడ ఆడుకుంటే వాళ్ళు చేతిని కడవకుండా వెళ్ళి తింటే నెక్స్ట్ ఇమీడియట్గా అది అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు తెలీదు, 2 నెలల 3 నెలల 4 నెలల తర్వాత వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు మీకు ఆ ఇంపాక్ట్ వస్తుంది. పిల్లలకి మాత్రం ముందుగానే ఒకసారి కౌంటాం వేసి ఇంటిమేట్ చేయండి. ఆడుకుంటున్నారు కదా, ఆ నీళ్ళు ఆడుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఎందుకంటే అదే నీళ్ళలోనే వాళ్ళు వచ్చి తింటారు. షిఫ్ట్ చేయించుకోవచ్చు మనం ఈవినింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.